కామారెడ్డి జిల్లా ఆర్బీ నగర్లో ముగ్గురు పిల్లల హత్య ఘటనపై పోలీసుల విచారణలో దారుణ విషయాలు వెల్లడయ్యాయి. తన ముగ్గురు కుమార్తెను పెంచలేకనే హత్య చేసినట్లుగా కన్నతండ్రి ఇస్మాయిల్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై పిల్లలను హత్య చేసినట్లు తెలిపాడు. పిల్లలను పెద్ద చెరువులో తోసి హత్య చేసిన తండ్రి ఇస్మాయిల్ ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నాటకమాడాడని విచారణలో తేల్చారు పోలీసులు. ముగ్గురు ఆడబిడ్డలను చంపిన కన్న తండ్రి ఇస్మాయిల్ ను కస్టడీలోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఇక గోసంగి కాలనీలో అదృశ్యమైన ఇద్దరు బాలుర విషయంలో ఇంకా గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ఈ రెండు ఘటనలను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న ఏఎస్పీ చైతన్యరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి పట్టణంలో 5 మిస్సింగ్ కేసు తీవ్ర కలకలం రేపింది. అయితే దీనిపై మరింత మాట్లాడడానికి ఏఎస్పీ చైతన్యరెడ్డి ఉన్నారు. వెంటనే చెప్పండి, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 5 మిస్సింగ్ కలకలం రేపింది. ఇప్పటికీ ముగ్గురిని ఛేదించారు, ఇంకా 2 మిస్సింగ్ మిస్టరీ ఎలా ఉంది? దీనిపై కేసు వివరాలేంటి? ఈ 5 మిస్సింగ్ అనేది 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అండి. ముగ్గురు పిల్లలు ఆర్బీ నగర్లో, ముగ్గురు అమ్మాయిలు మిస్ అయ్యారు. అండ్ అది 7th రోజు మిస్ అయ్యారు. వేరస్ 2 పిల్లలు గోసంగి కాలనీలో, వాళ్ళు 6th రోజు మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యారు. సో ఇవి 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్. సో 7th రోజు ముగ్గురు పిల్లలు మిస్ అయిన ఇన్సిడెంట్ వచ్చేసి మాకు మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్, రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేసాం. అండ్ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నింటిలో వెరిఫై చేసాం. ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని చెప్పేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ ఫాదర్ ఆ ముగ్గురు పిల్లల్ని, ఆ ఫాదర్ ఆటో నడుపుతుంటాడు, ఆ ముగ్గురు పిల్లల్ని ఆటోలో దగ్గరలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అట్లా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక గిరాకీ దొరకడం వల్ల ఆ పిల్లల్ని అక్కడ దించేసి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావని చెప్తే అతను డిఫరెంట్ ప్లేసెస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే ఈ పెద్ద చెరువుకి తీసుకెళ్తాడు. సో పెద్ద చెరువు దగ్గర అతను ఆ పిల్లల ముగ్గురిని తీసుకొచ్చి అక్కడ చంపేసినట్టు తెలుస్తుంది, అక్కడ చెరువులో తోసేసినట్టు తెలుస్తుంది. సో ఇనిషియల్లీ అది కూడా మేము డౌట్ఫుల్ అనుకున్నాం. బట్ అక్కడ ఆ చెరువు దగ్గర ఆ స్కార్ఫ్ అది దొరికింది, అమ్మాయి స్కార్ఫ్. దాని తర్వాత స్విమ్మర్స్ని పెడితే ఆ 3 బాడీస్ ట్రేస్ అయ్యాయి. సో ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్, ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా పీసీ కానిస్టేబుల్ రవికిరణ్, సో వీళ్ళందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వితిన్ 6 hours ఈ కంప్లీట్ కేసుని ట్రేస్ చేశారండి. ఐ అప్రిషియేట్ దెమ్. ప్రధానంగా ఈ కేసులో ఈ ముగ్గురు పిల్లల్ని చెప్పడానికి కారణాలు ఏంటి? మెయిన్గా ఫాదర్కి అప్పులు ఉన్నట్టు తెలుస్తుంది, పిల్లల పోషణ అది భారంగా మారినట్టు తెలుస్తుంది. సో దానివల్ల చంపేసినట్టు చెప్తున్నాడు. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే రిమాండ్ చేస్తున్నామండి అతన్ని. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ అవి వెరిఫై చేస్తామండి. సో గోసంగిలో కూడా మొన్న 2 మిస్ అయ్యారని కూడా తెలిసింది. సో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ కేసు వివరాలేంటి? గోసంగి కాలనీలో 2 అబ్బాయిలు, 10 years బాబు ఒకతను అండ్ 9 years బాబు. సో వీళ్ళిద్దరూ 6th రోజు మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యారు. మాకు 7th రోజు మధ్యాహ్నం 1 day లేట్గా కంప్లైంట్ వచ్చింది. సో వాళ్ళు మధ్యాహ్నం 6th రోజు మధ్యాహ్నం 2 o'clockకి ఆడుకోవడానికని వెళ్ళారు. దాని తర్వాత నుంచి కనపడట్లేదని చెప్పేసి కంప్లైంట్. సో వాళ్ళు రెగ్యులర్గా ఏ స్పాట్స్కి వెళ్తారు, ఆ స్పాట్స్ అన్నీ అక్కడ సీసీటీవీస్ అండ్ ఆ ఏరియాస్లో అడగడం అదంతా జరిగింది. దీన్ని మీద కూడా ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని పెట్టాము. సో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. విల్ ఫైండ్ దీస్ 2 kids ఆల్సో సూన్. 5 మిస్సింగ్ కేసులో ఇప్పటికే ముగ్గురు కూడా చనిపోయిన సందర్భంలో ఈ ముగ్గురిని కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తండ్రిని చంపినట్టుగా ప్రాథమిక విధానం వెల్లడించారు. మరోవైపు 2 మిస్సింగ్ కేసులకు సంబంధించినప్పుడు పూర్తి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, కామారెడ్డి జిల్లా నుండి.